అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి 36 ఇయర్స్ సర్వీస్ చేసి 2017లో రిటైర్ అయ్యానండి. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మా డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో లోయర్ క్యాడర్ నుంచి హయ్యర్ క్యాడర్ ప్రమోషన్స్కు క్లాసెస్ అవి చెప్తుంటానండి. అది కాకుండా అప్పుడప్పుడు మన అవుట్ సైడర్ దీని గురించి కూడా సమాచారం అది తెలియజేస్తాను. ఏదైనా బుక్స్ రెఫర్ చేయడం వాటి గురించి ఉంటుంది. వీలైతే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించింది కాదండి. అవుట్ సైడర్స్ ఎవరైతే బయట వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని పోస్టులు పడ్డాయి అనేది నేను ఈ మధ్య కొద్దిగా బిజీగా ఉండి అప్పుడే ఇన్ టైం అంటే ఇంకా చాలా టైం ఉంది చేయడానికి కోసం ప్రయత్నమే ఇదండి. ఈ వీడియోలో మొదట ఏంటంటే బీపీఎం పోస్టులు, తర్వాత బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్, ఇవంతా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోనే ఉంటారండి. గ్రామాల్లో అక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అన్ని పోస్టుల గురించి. తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా, ఏపీలో కూడా ఉన్నాయి. ఆ వేకెన్సీస్ ఏంటి అనేటటువంటిది మొత్తం కూడా మీరు ఆన్లైన్లో జీడిఎస్ దీని గురించి చూస్తే, లేదంటే దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళినా మీకు అన్ని వివరాలు దొరుకుతాయండి. మీరు ఎక్కడైతే ఏ ఏ ప్రాంతానికైతే మీరు దగ్గర ఉన్నారో ఆ పోస్టులకు అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి. కేవలం 10వ తరగతిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జాము అవసరం లేదండి, ఎగ్జామ్ ఉండదు. కేవలం 10వ తరగతిలో మీకు వచ్చినటువంటి అత్యధిక మార్కులను దృష్టిలో ఉంచుకొని దరఖాస్తుదారుల్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చింటాయో వాళ్ళని బట్టి సెలెక్షన్ చేయడం జరుగుతుందండి. దీనికి ఏజ్ 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండవచ్చండి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ తర్వాత 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. అలాగే లాస్ట్ డేట్ దీనికి ఆగస్ట్ 5వ తారీఖున లాస్ట్ డేట్ అండి. ఇక రెండవది ఎంటీఎస్ అండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఆ స్కిల్స్ దీని ఉన్నటువంటిది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిందండి. ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయింది. దీనికి కూడా క్వాలిఫికేషన్ 10th క్లాసే. దీనికి డిపార్ట్మెంటల్ పోస్ట్ ఇది. ఫస్ట్లో ఫీడర్ క్యాడర్లో ఉన్నటువంటి అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఎంటీఎస్ పోస్టులన్నిటికీ పరీక్ష నిర్వహిస్తుంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ప్రతి సంవత్సరం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి కూడా 10th క్లాసే క్వాలిఫికేషన్ అండి. 18 to 25 ఇయర్స్. మళ్ళీ ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి రిలాక్సేషన్ ఉంటుందండి. దీనికి లాస్ట్ డేట్ 31 జూలై 2024 అండి. ఈ నెల 31 తారీఖు వరకు ఉంది. మీరు దీనికి కూడా మనకు మీ సేవలో అన్ని వివరాలు చెప్తారండి. మీ కమ్యూనిటీ సర్టిఫికేట్లు, మీ మెరిట్ సర్టిఫికేట్లు వాటికి. కాకపోతే దీనికి పరీక్ష ఉంటుందండి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఉంటుంది. నేను ఇప్పుడు 25th ఆగస్ట్ వరకు బిజీగా ఉంటానండి. అంటే నా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కోచింగ్ ఉంది. అది అయిన తర్వాత నేను అప్పుడు మీకు అక్టోబర్ నవంబర్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ క్లాస్ కానీ దాని గురించి చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మాత్రం ఎవరెవరైతే దరఖాస్తు చేయదలుచుకున్నారో ఈ ఏజ్ దీంట్లో ఉండి అలాగే 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్లకు ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది ఎగ్జామినేషన్ ఉన్నటువంటి ఎంటీఎస్ పోస్టులు 31 జూలై వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఇంకొకటి కూడా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ ఒకటి ఉంటుందండి. అంటే గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వరకు వయసు ఉంటుందండి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏదైతే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనేటటువంటిది రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. దీనికి సంబంధించి 24వ తారీఖు రేపటికే లాస్ట్ డేట్ ఉందండి. ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోమని నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ చెప్పాను. ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే కూడా రేపు ఈవినింగ్ వరకు టైం ఉంటుందండి. మీ సర్టిఫికేట్స్ తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలో కానీ, లేకపోతే మీరు ఏదైనా దీని నుంచి ఆన్లైన్లో మీరు అప్లై చేయగలిగితే మీరు అప్లై చేయవచ్చండి. దీనికి కూడా మనకు అక్టోబర్ నవంబర్ ఆర్ డిసెంబర్ అప్పుడు ఎగ్జామినేషన్ ఉంటుందండి. దీనికి సంబంధించిన సిలబస్ వీటన్నిటి వివరాలు, ఏ బుక్స్ బాగుంటాయి ఏంటి అనేది నేను ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. జస్ట్ మీకు అందరికీ కూడా అవుట్ సైడర్స్ ఎవరైతే జాబ్స్ లేకుండా జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ దరఖాస్తు చేసుకోవడానికి వివరాలు చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. తదుపరి నేను ఏ బుక్స్ బాగుంటాయి, ఎలా చదువుకుంటూ ఉంటే తర్వాత ఆన్లైన్ క్లాస్లో ఎప్పుడు జాయిన్ కావాలి ఏంటి అనేది అన్ని వివరాలు నేను మళ్ళీ ఒక 1 వీక్ లోపు ఇంకొక వీడియో చేసినప్పుడు మీ అందరికీ తెలియజేస్తానండి.
మీరందరూ కూడా చూసుకోండి. ఆగస్ట్ 5కి ఒక లాస్ట్ డేట్, 31 జూలై 31కి ఒక లాస్ట్ డేట్, రేపే ఒక లాస్ట్ డేట్ ఉందండి. డిగ్రీ 10th క్లాస్ 10th క్లాస్. దాన్ని బట్టి మీరు దరఖాస్తు చేసుకుంటే తదుపరి వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ధన్యవాదాలు.